Welcome to Eagle Health. నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి విజయ్ కరణ్ రెడ్డి అట్ అరీట్ హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్. ఈరోజు టాపిక్ సర్వైకల్ క్యాన్సర్. దాన్ని ఎట్లా గుర్తించవచ్చు, దానికి చేసే టెస్ట్లు ఏముంటాయి, ఇంకా దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఏది ఉంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎండోమెట్రియల్ సర్వైకల్ క్యాన్సరే వస్తాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అంటే దీన్ని గుర్తించే లక్షణం ఏంటంటే పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, కానీ డిశ్చార్జ్ ఇన్ బిట్వీన్ పీరియడ్స్ బ్లీడింగ్, అబ్నార్మల్ డిశ్చార్జ్ అనేది వస్తే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం సస్పెక్ట్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ వేరే క్యాన్సర్ లాగా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. సో మీరు బ్లీడింగ్ అయినప్పుడు ఫస్ట్ మీరు గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి పర్వజనల్ ఎగ్జామినేషన్ చేస్తే అక్కడ ఏమైనా గడ్డ కానీ కంతి కానీ ఉందో మనకు తెలుస్తుంది. అదేమన్నా డౌట్ఫుల్ కంతి ఉంటే దాని నుంచి కొంచెం టిష్యూ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి క్యాన్సర్ ఉందో లేదో అని మనం గుర్తించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకవేళ సర్విక్స్లోదే ఉంటే, సర్విక్స్ అంటే గర్భసంచిది బయటకు వచ్చే ద్వారం, అక్కడే మన క్యాన్సర్ అదే ఏరియాలో ఉంటే దాన్ని స్టేజ్ 1 అంటాము. దాని చుట్టుపక్కల స్టేజ్ అయితే స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటుంది. బ్లాడర్కి కానీ చుట్టుపక్కల ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే స్టేజ్ 4 ఉంటుంది. వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే కూడా దాన్ని స్టేజ్ 4 అంటాము. ఈ స్టేజ్ 4లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో చుట్టుపక్కల ఆర్గన్స్ అనేది, ఇంకోటి దూరం ఆర్గన్స్ అని. దూరం ఆర్గన్స్కి స్ప్రెడ్ అయితే దాన్ని క్యూర్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో స్టేజ్ ప్రకారము స్టేజ్ 1 సర్వైకల్ క్యాన్సర్లోనే మనకి సర్జరీ అనేది ఇండికేషన్ ఉంటుంది. ముందు కాలంలో స్టేజ్ 2, స్టేజ్ 3లో కూడా సర్జరీ చేస్తుండే, కానీ దాని తర్వాత రిజల్ట్స్ అనేది కొంచెం ఇన్ఫీరియర్ వచ్చిన తర్వాత గర్భసంచిని ప్రొటెక్ట్ చేసి మనం స్టేజ్ 2, స్టేజ్ 3లో రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో స్టేజ్ 1 క్యాన్సర్లో గర్భసంచిని సింపుల్ హిస్టెక్టమీ అంటాము. దాన్ని సర్వైకల్ క్యాన్సర్కి అప్పుడు సింపుల్ హిస్టెక్టమీ చేసి దాన్ని క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 2, స్టేజ్ 3కి వస్తే హిస్టెక్టమీ చేయకుండా దాన్ని మనము రేడియేషన్ కీమోథెరపీ తోటి ట్రీట్ చేస్తాం. దీంట్లో మళ్ళీ రేడియేషన్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో ఎక్స్టర్నల్ రేడియేషన్, ఇంకోటేమో ఇంటర్నల్ రేడియేషన్. సో మొత్తం సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ 5 వారాలు ఎక్స్టర్నల్ రేడియేషన్ ఇస్తాం. దాని తర్వాత వారం రోజులు ఇంటర్నల్ రేడియేషన్ ఇస్తాం. ఈ రేడియేషన్తో సహా వారానికి మనం కీమోథెరపీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. కీమోథెరపీ అనేది మన రేడియేషన్ ఎఫెక్ట్ని పొటెన్షియేట్ చేస్తుంది. సర్వైకల్ క్యాన్సర్కు ఉన్న కీమోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్ లాగా, వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే దీని ఫంక్షన్ రేడియేషన్ ఎఫెక్ట్ని పెంచడానికే, కానీ క్యూర్ దాంట్లో ఎక్కువ ప్రభావం ఉండదు. సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ అనేది రేడియేషన్ థెరపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, మేము వీలైనంత వరకు త్వరలో రెస్పాండ్ అవుతాం. Like and subscribe Eagle Media Works.